అజ్ఞాతంలోకి వెళ్లారు. గత కొన్ని రోజులుగా ఆయన బయటకు కనిపించడం లేదని సమాచారం. ఇక మాచవరం పోలీసులు అరెస్టు చేశారన్న అనుమానంతో వంశీ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్లు తెలుస్తుంది. ఇక ఈ నెల 17న విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో నమోదైన హత్యాయత్నం కేసులో వంశీని ప్రధాన నిందితుడిగా పోలీసులు తెలిపారు. అదే కేసులో రామకృష్ణ, కొమ్మకోట్లు, ఇక రంగా, కాట్లు శేషు సహా మరికొంతమందిని అయితే నిందితులుగా చేర్చారు. 2024 జూన్ 7న అయితే సునీల్ పై దాడి చేయమని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారు కర్రలు, మారణాయుధాలతో దాడి చేసి తీవ్రమైన గాయాలు చేశారని కేసు వివరాలు అయితే చెప్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి వారం క్రితం వంశీ నివాసానికి వెళ్లి సమన్లు జారీ చేయాలని పోలీసులు ప్రయత్నించినా ఆయన అందుబాటులో లేరు. అనంతరం ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఉపశమనం లభించలేదు. దీంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. విజయవాడలోని SC/ST కోర్టులో అయితే విచారణలో ఉన్న సత్యవర్ధన్ కేసు వాయిదాకు సోమవారం వంశీ హాజరు కావాల్సి ఉన్నా రాలేదు. ఇక సునీల్ పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న ఆయన అనుచరుడు రంగా కూడా కోర్టులో హాజరు కాలేదు. మిగిలిన అనుచరులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పరారీ నేపథ్యంలో వంశీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అయితే అందిస్తారు. సుబ్బు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఓకే ఫాతిమా, మాజీ ఎమ్మెల్యే గన్నవరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పైన మరొక హత్యాయత్నం కేసు విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ లో నమోదైంది. అయితే సునీల్ అన్న వ్యక్తి తనని మారణాయుధాలతో బెదిరించి ఒక ఆస్తికి సంబంధించిన వివాదంలో తన ఆ మారణాయుధాలతో బెదిరించి తనను చంపేస్తానని చెప్పేసి బెదిరించారని చెప్పేసి అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండటం కారణంగా నేను కేసు పెట్టినా గానీ అప్పుడు పోలీసులు సరైన యాక్షన్ తీసుకోలేదని చెప్పేసి ఒక కంప్లైంట్ అయితే మాచవరం పోలీస్ స్టేషన్ లో దానిపైన పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యంలో నిన్న అంటే 29వ తారీఖున పోలీసులు వల్లభనేని వంశీకి నోటీసులు జారీ చేసేందుకు ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే అక్కడ ఆయన నివాసంలో ఎవరు లేకపోవడంతో ఆయన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం జరిగింది. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ఎవరు కూడా అక్కడ ఎవరు ఆ నోటీసులు తీసుకునేందుకు కూడా ఎవరు ఇది కాకపోవడంతో పోలీసులు అక్కడ ఉన్న గోడకి ఆ నోటీసులు అంటించి అక్కడ నుంచి వెనుదిరగడం జరిగింది. అయితే ఏదైతే గతంలో వల్లభనేని వంశీ పైన కొన్ని కేసులు అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని అవకతవకలు పాల్పడ్డారని చెప్పేసి ఇట్లన్నిటి మీద కేసులు నమోదు చేసి సుదీర్ఘకాలం జైల్లో ఉన్న తర్వాత ఇక అక్కడితో అయిపోయింది. వల్లభనేని వంశీ పైన టార్చర్ అయిపోయింది, ఆయన మీద ఇంకా కేసులు ఉండవు అని చెప్పేసి వల్లభనేని వంశీ వర్గీయులు ఎవరైతే వాళ్ళంతా కూడా ఒక ఇదిలో రిలీఫ్ అయితే ఫీల్ అవుతున్నారో, పూర్తిగా కేసుల నుంచి బయటపడతారు వల్లభనేని వంశీ. ఇక్కడ నుంచి వాయిదాలకు వెళ్తా ఈ కోర్టులో న్యాయపరంగా ఫేస్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో ఈ సునీల్ అనే వ్యక్తి ఈ కేసు పెట్టడంతో వాళ్ళకి బిగ్ షాక్ అయితే తగిలిందని దాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ కేసులు పెట్టి మళ్ళీ లోపలేస్తారని చెప్పేసి ఒక భయాందోళనకు గురైన వర్గీయులు కావచ్చు, వంశీ కావచ్చు, మొత్తం అంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది అనే దాని మీద మళ్ళీ మీమాంసలో పట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా వల్లభనేని వంశీ ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో పిటిషన్లు వేసి ముందస్తు బెయిల్ కోసం కూడా అనుమతులు తీసుకుంటున్నట్లుగా కూడా మనకు సమాచారం అయితే ఉంది. అయితే హైకోర్టులో ఎక్కడా కూడా ఉపశమనం కలగకపోవడంతో వల్లభనేని వంశీ మరొకసారి అజ్ఞాతంలోకి వెళ్లారని ఒక చర్చ అయితే జరుగుతుంది. ఆయన ఎక్కడ కూడా అందుబాటులో లేకపోవడం, మొన్నటి వరకు కొన్ని నియోజకవర్గంలోని కొన్ని కార్యక్రమాలు ఎవరైతే కార్యకర్తలు వాళ్ళు గాయపడడం కానీ వాళ్ళకి సంబంధించిన కొన్ని మంచి చెడు కార్యక్రమాల్లో పాల్గొని ఇప్పుడిప్పుడే కొంచెం ఉత్సాహంగా పాల్గొనే పరిస్థితుల్లో ఈ కేసు నమోదవటం, ఈ కేసు నమోదైన వెంటనే వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం ఇవన్నీ కూడా ఈ పరిణామాలన్నీ కూడా చూసి ఈ కార్యకర్తలు అయితే కూడా ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా కొంచెం ఒక ఇదిలో ఉన్నారు. వల్లభనేని వంశీ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో కార్యకర్తలంతా కూడా మళ్ళీ మీమాంసలోకి వెళ్ళిపోయారు. ఏం జరుగుతుంది, మళ్ళీ
వల్లభనేని వంశీ వస్తారా లేకపోతే మళ్ళీ ఆయన్ని జైల్లో పెడతారా, సుదీర్ఘకాలం జైల్లో ఉంటారా అనే దాని మీద కూడా ఒక చర్చ అయితే గన్నవరంలో నడుస్తుంది. ఇప్పుడిప్పుడే వంశీ కొన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతా కార్యకర్తలు కూడా భరోసా ఇస్తా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఈ కేసు అనేది వైసీపీకి కావచ్చు, వల్లభనేని వంశీకి కూడా కావచ్చు, తీరని ఒక ఇదిగా చెప్పుకోవచ్చు, తీరని పరిణామంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారని చెప్పేసి ఒక వార్త నియోజకవర్గంలో విస్తారంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన న్యాయపరంగా కోర్టుల ద్వారా బెయిల్ తెచ్చుకుని మళ్ళీ జనజీవనంలోకి రావాలని చెప్పేసి నిర్ణయించుకున్న నేపథ్యంలో ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా వల్లభనేని వంశీతో పాటు మొన్ననే కొమ్మాకోట్లు వేరే కేసులో లొంగిపోవడం జరిగింది. వాళ్ళ పిఎలు కావచ్చు, వాళ్ళ అనుచరులు, ప్రధాన అనుచరులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎవరి ఫోన్లు కూడా పనిచేయట్లేదు. ఆ ప్రస్తుతం ఈ కేసులో వల్లభనేని వంశీతో పాటు మరొక కొంతమంది ఆయన అనుచరులు కూడా నిందితులుగా ఉన్నట్లుగా కూడా ఆ సురేష్ కేసు పెట్టిన అతను వెల్లడించడం జరిగింది. వీళ్ళందరి మీద కూడా పోలీసులు వీళ్ళందరినీ కూడా టీమ్లుగా ఏర్పడి వెతుకుతున్న పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం వైసీపీలో ఒక రకమైన భయాందోళన లోనైందని గురవుతున్నారు కార్యకర్తలు అని చెప్పేసి కూడా చర్చ నడుస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సుబ్బు ఫర్ ద అప్డేట్.